ప్లస్ మనతో పాటుగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఉన్నారు. అసలు ఏంటి నిన్న జరిగినటువంటి విషయం ఏంటి, ఈరోజు ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తే ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అడిగి తెలుసుకుందాం. సరే ఏంటి అసలు నిన్న జరిగినటువంటి దానిలో మీ విషయంలో కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అరికపూడి గాంధీ అనుచరులు అందరూ కలిసి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేశారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. నిజంగానే మీరు దాడి చేసిన వాళ్ళ అనుచరులు అందరూ మీ అనుచరులేనా దాడి చేసిన వాళ్ళు? మీరు ఏంటంటే సగం కాంట్రవర్షియల్ కారణం మీ మీడియా అక్కడ ఉంది. 11 గంటలకి నా దగ్గరికి వస్తా అన్నాడు. ఏ కారణం చేత రాలేకపోయాడు. నా కాన్స్టిట్యున్సీయే కాబట్టి, నా కాలనీయే కాబట్టి నేను వస్తా అని చెప్పా. హారతితో స్వాగతం పలుకుతా, మాట్లాడుకుందాం, బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్దామన్నాడు కదా. నేను వచ్చా కదా. వస్తే పూల కుండీలు, రాళ్ళు, కోడిగుడ్లు పెట్టి కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? భార్య, ఆయన ఈడే చీటర్ అనుకుంటే ఈడికి తోడు ఒక 4-5 చేరారు. చేసే పద్ధతి అదేనా? మేము ఒక సీనియర్ శాసనసభ్యులం, పార్టీలో క్రమశిక్షణగా 10 ఏళ్ళు పనిచేసాం. పార్టీలో చేరినప్పటి నుంచి క్రమశిక్షణ లేని పనులే. ఒక్క కార్యక్రమం క్రమశిక్షణ కలిగిన పని చేయలే. ఏదో పాపం మా మిత్రుడు ఈటెల రాజేంద్ర గారు 2 చోట్ల పోటీ చేయటం మూలాన ఒక చోట కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని 10 నెలల ఎమ్మెల్యే, 10 సంవత్సరాల ఎమ్మెల్యే. వాడు ఛాలెంజ్ విసిరాడు, 1కి 4 సార్లు రెచ్చగొట్టాడు. అయినా తప్పని పరిస్థితుల్లో ఛాలెంజ్ని స్వీకరించి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే వాళ్ళు చేసిన పని అది. 11 గంటలకు నేను వస్తూ ఉంటే నా ఇంటి చుట్టూ పోలీసులు పహారా కాశారు. నాది గేటెడ్ కమ్యూనిటీ, ఇంటికి కనీసం మీడియాను కూడా అలౌ చేయలేదు. పొద్దున్న 3:30 నుంచి వెళ్ళి ఒక హైడ్రామా క్రియేట్ చేశారు. కానీ అరికపూడి గాంధీకి మాత్రం రెడ్ కార్పెట్ వేసి ఏసీపీ, సిఐ, ఎస్ఐ అందరూ కూడా నా ఇంటి దగ్గర తీసుకొచ్చి నా మీద హత్యాయత్నానికి ప్రయత్నించేలాగా పురిగొల్పాలనేటువంటి మాట కౌశిక్ రెడ్డి, హరీష్ రావు, మిగిలినటువంటి శాసనసభ్యులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ మీ తోటి శాసనసభ్యులు, మీరు ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నారంటున్నారు కాబట్టి మీ తోటి శాసనసభ్యులు అందరూ అదే మాట చెప్తా ఉన్నారు. హరీష్ రావు గారు చూశాడా? నేను లైవ్ చూసా, మీరు లైవ్ చూశారు. నా ఇంటికాడ పోలీసు ఉందా? లేదు కదా. నా ఇంటి చుట్టూ పెట్టారు నేను వస్తా అంటే అంటున్నారు. అదే హరీష్ రావు గారు డీజీపీకి, సిపిలకి అందరికీ ఫోన్లు చేసి ఫోర్స్ పెట్టించాడు అక్కడ. లేకపోతే నీకు ఫోర్స్ అవసరమే ఉంది? స్వాగతం ఇచ్చావు కదా, వస్తున్నా కదా. నేను లోపలికి వచ్చే క్రమంలోనే నన్ను పోలీసులతో అరెస్ట్ చేయించి నా మనుషులు మాట్లాడటానికి మా ఎమ్మెల్యే గారు వచ్చారంటే వాళ్ళని రాళ్లతో, పూలకుండీలతో కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? జరిగింది, జరగబోయేది చూద్దాం. ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చావు, చక్కగా కలిసి ఉత్తేజంగా పెరుగుతున్నటువంటి రాష్ట్రాన్ని నాశనం చేయాలనే ఆలోచనతో ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చావు. ఆంధ్ర, తెలంగాణ. నువ్వు మద్రాసీవి, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తర్వాత తెలంగాణ విడిపోయింది. నేను విడిపోయే నాటికే 30 ఏళ్ళ హైదరాబాదీ వాదిని. అప్పటికి నువ్వు పుట్టేవరే తెలియదు. ఒక కోవట్గా కాంగ్రెస్ పార్టీలో ఉండి అక్కడ చెప్పి పబ్బం గడుపుకున్నావు. అదే క్రమంలో కేసీఆర్ గారు మోసపోయి వీడిని పక్కన చేర్చుకున్నాడు. మోసపోవడంతో కూడా ఎలా మోసపోయాడు? సర్వేలు వస్తూ ఉన్నాయి, అధికారం కోసం ఒక 10 సీట్లు తగ్గుతాయేమో, వీడు కోవట్టుగా ఉన్నాడు కదా, నేను అక్కడి నుంచి 10 మందిని తీసుకొస్తా. హైదరాబాద్ హోటల్స్లో కొంతమంది వీళ్ళకాడ, ఢిల్లీలో ఇక్కడ సీక్రెట్లు, ఇంటెలిజెన్సీ, మీడియా లీకులు వదులుతాయేమో అని ఢిల్లీలో పోయి మంత్రాలు చేశాడు. అటువంటి చీటర్ గాడు నా మీద సవాలు విసిరితే 10 సంవత్సరాలు మౌనంగా, క్రమశిక్షణగా, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేని అపస్యపాలు చేస్తుంటే
మాట్లాడాల్సిన అవసరం ఉందా లేదా? ఈరోజు వస్తాము ఖచ్చితంగా షేర్లింగంపల్లి కార్యవర్గ సమావేశాన్ని లింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ ఇంట్లోనే పెడతామంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, మా ఎమ్మెల్యే ఇంటికి మేము పోవడం తప్ప అనేటువంటి మాట అటు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తా ఉన్నారు, అలాగే అరికపుడి గాంధీ చెప్తా ఉన్నారు, శంభుపూర్ రాజు చెప్తా ఉన్నారు, వివేకానంద గౌడ్ చెప్తా ఉన్నారు, అందరూ ఇదే మాట చెప్తా ఉన్నారు. మీ తోటి శాసనసభ్యులు మీ పార్టీ వాళ్ళు వస్తూ ఉంటే ఈ అరెస్టులు ఎందుకు అనేటువంటి ప్రశ్న వస్తూ ఉందిగా. మీరు సమాజాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతోనే మీడియా పెట్టారా? ఖచ్చితంగా. నిన్న సిపి ఆఫీస్ దగ్గర, డీసీపీ ఆఫీస్ దగ్గర జరిగిన సంఘటనలు తెలుసా మీకు? ప్రజల మీద ఏ రకంగా దుర్భాషలు ఆడుతూ ఉన్నారు, ప్రజల్ని ఏ రకంగా తిడుతూ ఉన్నారు. ఒక డీసీపీ స్థాయి ఐపీఎస్ అధికారినే తోసి దుర్భాషలు ఆడినటువంటి పరిస్థితి కేసు బుక్ అయింది, మీరు చూశారు. అక్కడే పోలీసులకే రక్షణ లేదనే పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉందా లేదా? అటువంటి పరిస్థితుల్లో పోలీసు మా ఇంటికాడ వచ్చారు, అరెస్ట్ చేశారంటే నా ఇంటికాడ లేరా? నేను నువ్వు 50 మందిని పెట్టుకోవాల్సిన కర్మేం పట్టింది నీకు? అక్కడే పోలీసులకే రక్షణ లేదనే పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద ఉందా లేదా? అటువంటి పరిస్థితుల్లో పోలీసు మా ఇంటికాడ వచ్చారు, అరెస్ట్ చేశారంటే నా ఇంటికాడ లేరా? నేను నువ్వు 50 మందిని పెట్టుకోవాల్సిన కర్మేం పట్టింది నీకు? నేను వచ్చి మాట్లాడితే సమస్య పరిష్కారం అయ్యేదిగా, ఇద్దరం కలిసి బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళంగా. సమస్యల్ని జటిలం చేసి ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి ప్రభుత్వాలను కూలుస్తాం, విభేదాలు తెస్తాం, దురాలోచనలతో కలుషితం చేస్తున్నటువంటి వాతావరణాన్ని సీనియర్ నాయకులు, సహచర శాసనసభ్యులు హరీష్ రావు గారు లాంటి ముఖ్యులు గమనించాలి, వాస్తవాలు గమనించాలి. నువ్వే నన్ను బీఆర్ఎస్లో తీసుకెళ్ళావు, ఎంత క్రమశిక్షణగా 10 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేశాం. ఇవాళ నీకు నాకేమైనా విభేదం వచ్చిందా? కేసీఆర్కి మాకు ఏమైనా విభేదం వచ్చిందా? ఇటువంటి దుర్మార్గుల్ని, చీడపురుగుల్ని తీసుకొస్తే వాళ్ళ పక్కన క్రమశిక్షణగా మేము ఇటువంటి దుర్మార్గుల పక్కన మెలగగలమా అనేది ఆలోచన మీ చేసుకుంటాం. అధినేతను ఎప్పుడు కలుస్తున్నారు? కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీ అధినేతను. మీకు ఎట్లాగో పీఎస్సీ చైర్మన్ వచ్చింది కదా, ఎప్పుడు కలవబోతా ఉన్నారు మీ అధినేతకు? ఛార్జ్ తీసుకున్నా కలుస్తా. చార్జ్ తీసుకున్నా కలుస్తారు ఖచ్చితంగా. కలుస్తా. నిన్న మీరు మాట్లాడినటువంటి ఒక లకారంతో మాట్లాడినటువంటి మాట చాలా అది ఒక శాసనసభ్యులు మాట్లాడేటటువంటి భాషగాడు ప్రజాప్రతినిధి ఇట్లా మాట్లాడడం ఏంటనేటువంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఏ సందర్భంలో మీరు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది? మీరు మాట్లాడాల్సినటువంటి మాటేనా అది? మీరు చాలా పెద్దవాళ్ళు. పిల్లి ఒక అరకిలో ఉంటుంది. ఈ రూమ్లో బంధించి ఆ పిల్లిని కొడతా ఉంటే ఏం చేస్తుంది? నా సాహసం ఉన్నంత వరకు నీతో పోట్లాడుతుంది. వాడు ఎన్నిసార్లు కించపరిచినా మౌనంగా ఉన్నా. రెచ్చగొడితే ఇది నాకే కాదు చాలామందికి నష్టం జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వాన్ని పోగొట్టుకొని కేసీఆర్ గారు నష్టపడుతున్నాడు, ఇంకా కూడా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో తిరగబడ్డా. నా పక్క మనుషులు, గాంధీ గారు ఎప్పుడు ఇలా మాట్లాడు అని చిన్నబుచ్చుకున్నా, తప్పని పరిస్థితుల్లో వాయిస్ పెంచా. ఇటువంటి చీడపురుగులు ఎవరున్నా ఇంకా డబల్ వాయిస్ చేస్తా. ఇటువంటి చీడపురుగుల్ని కేసీఆర్ గారు ఏరేయకపోతే ఏరేసే కార్యక్రమంలో కీలక పాత్ర పోషిస్తా. ఇది అరికపూడి గాంధీ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలోనే నేనున్నాను, కేసీఆర్ను కూడా త్వరలో కలుస్తానటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.